తోటి మా పార్టీలో ఉన్నాడు. గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండేవారు. తెలుగుదేశంలో ఉంటే ఎవరు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట్లాడడం సోము వీర్రాజు గారు. ఆయన ఇంటెలిజెన్సే కదా. ఆయన అన్నాడు, ఆయనట ఈయన అడిగారట. ఇప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నాడులేండి, ఆయన పేరు చెప్పకూడదు. వీర్రాజు ఉన్నాడు, నేను బీజేపీలో ఉన్నా. వెంకటేశ్వరరావు నన్ను అడుగుతున్నాడు, ఏంటి మీరు వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా అని. ఇది పాపం చూపించండి సార్ బ్రదర్కి, చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి. వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా మీరు, ఆయన పేరు చెప్పను నేను అని అడిగాడట. కొద్దిగా వేరే ఫోన్లో మాట్లాడదామంటారు అన్నాడు ఆయన. ఆయనే నన్ను ప్రశ్న వేశాడు. వీర్రాజు గారు ఎవరో నక్సలైట్ మీకు ఫోన్ చేస్తున్నాడట. ఆ నక్సలైట్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఛత్తీస్గఢ్ లో ఉంటాడు, వాడు ఎదవా, ఈసారి ఫోన్ వస్తే నాకు చెప్పండి అన్నాడు ఆయన. ఆ వెంకటేశ్వర గారు, నాకు ఏ నక్సలైట్ ఫోన్ చేయలేదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఇప్పుడు ఈయన ఏంటంటే ఆ ఊరికి అడావుడు పడిపోతాడు ఏంటండి బాబు. ఆ ట్యాపింగ్ ఇట్లా నేను తీసుకో జైలు కోర్టులకు వెళ్ళిపోవడం, ఈయనకి ఏం తెలియనట్లుగా, ఈయన ఏం చేయనట్లుగా. అదేంటాడు బాబు, ఎక్కడి నుంచో టెక్నాలజీ తీసుకొచ్చి అందరినీ ట్యాప్ చేసేవారు ఆ అబ్బాయి ఆ చంద్రబాబు గారు. మీరు ఇప్పుడు ఈయనకి ఏదో కొత్త అయినట్లు ఇది బాగా రావాలండి మురళి గారు. ఇది ప్రపంచంలోనే. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా సోము వీర్రాజు గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆయన ఉండండి, మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం రాదు, ఆ ఛానల్లో మీరు పనిచేయలేదు తెలియదు. సోము వీర్రాజు ఆ రోజు పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయనకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ఖచ్చితంగా నమ్ముతారు. నాకు తెలిసి ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, బీజేపీకి కమిటెడ్ సోలు. వీళ్ళు చేసిన పని ఆళ్ళటోళ్ళు కాకపోతే మీళ్ళటోళ్ళు నాళ్ళటోళ్ళు చెప్పలేము కదా. వీళ్ళు చెప్పింది ప్రకారం పెగాసిస్ కొన్నారు, ఈయన ఫోనే ట్యాప్ చేశారు. ఇది ఒప్పుకుంటారు కదా మీరు, అంటే అది నిజమే కదా. ఇంక నేను ప్రూవ్ చేయను, మెటాలు కెటాలు పెగాసిస్లు ప్రజలు ఎవరికి అర్థం కాదు. అంటే హ్యాక్ చేశారని డైరెక్ట్ సోము వీర్రాజు గారే చెప్పారు. ఎవరెవరు మళ్ళీ ఎవరెవరు పేర్లు చెప్పారు? ఏబి వెంకటేశ్వర, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఎవరు, చంద్రబాబు అంటే లోకేష్ గారు. ఇదే కదా. ఇప్పుడు ఆ కంపెనీ గురించి కొద్దాం. ఈ మమతా బెనర్జీ ఏంటి చెప్పింది, మేము కొన్నాం నీకు కూడా ఉపయోగపడుతుంది అంటే సెల్ఫ్ పక్కెళ్ళాడుకో అని చెప్పింది. ఇది పోనీ వాళ్ళు సావాల్సి వస్తారు, ఎందుకంటే నేను కేజ్రీవాల్ని ఒకడిని, మమతా బెనర్జీని సత్యనారాయణను, వీళ్ళతో పాటు ఆ నితీష్ కుమార్ ఒకడు, వీళ్ళు ముగ్గురు ఒకటే. ఆ బీజేపీ ఆడినట్టు ఆడుతుంటారు అంతే, టైం వేస్ట్ మనకి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ పెగాసిస్లు, ఈ చెత్తాచెదరం ప్రజల్ని పక్కదారి ఎట్టించడానికి ఒక దిక్కుమాల ఛానల్లో వాడికి బుర్ర జ్ఞానం లేకుండా తీసుకొచ్చిన దైదుగోడ్ డిబేట్ ఇది. అసలు విషయం ఏంటంటే కోడికత్తి సీనిగాడు. నేను మొన్న చెప్పినట్టు యూరోపై ఇంటెలిజెన్స్ నువ్వే ఏం చేయాలా, అది గల్లా లేపి ఊర్ర నీకు పంపించిందని బైరీలు కొట్టాలి, కొత్త అయిపోద్ది. అది ఏంటి చేయాలి, మోడస్ ఆపరండి ఏంటి, ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి. పోలీస్ కేసులో ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి అలవాటు చేయరు. ఈ కోడికత్తి సీనిగాడి మీద ఎఫ్ఐఆర్ ఉంది అప్పటికే విశాఖ స్టేషన్లో. అప్పటికే అప్పుడు పోలీస్ అధికారులు ఎవరు, ఇంటెలిజెన్స్లు, అంటే వీళ్ళు ఇష్టమే అని లోపల దోశారు. దిస్ ఈజ్ కాన్స్పిరసీ. తర్వాత ఎన్ఐఏ వాడి వాంగ్మూలం ఏంటి తెలుసా, నేను కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి చంపడానికి ప్రయత్నించానన్నది వాంగ్మూలం. అది రికార్డ్ అయింది ఎఫ్ఐఆర్లో. ఎఫ్ఐఆర్ ఎందుకని మరి ఇప్పుడు దాన్ని బయట పెట్టలేదు ఇప్పటివరకు? బయట పెట్టలేదంటే మీరు ఎన్ఐఏ రిపోర్ట్ తీసుకోవట్లేదు, నా దగ్గర ఉంది, నేను చెప్తున్నాను అఫీషియల్ గా. అఫీషియల్ గా చెప్తున్నా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. వాడు ఎఫ్ఐఆర్ ఉంది, కేసు ఉన్నవాడిని లోపల ఎంప్లాయ్ పెట్టారు లోపల. రెండోది విషయం, మనకు మొన్నటిదాకా చెప్పిన పకోడీ కబురేటి ఈ తపేల ఛానళ్ళు దిక్కుమాల పేపర్లను కోడికత్తి సీన్ గాని లోపల జగన్మోహన్ రెడ్డి పెట్టి కోడికత్తితో పొడిపించుకొని సింపతి కోసం అని. మరి సింపతి కోసం అయితే మీరెందుకు పోయారు ఆ బులు సాల్వాను బంటి పూలు దండ వేయించుకోవడానికి? ఏబి వెంకటేశ్వర గారు ఎందుకు వెళ్ళారు? అంటే అలా కదండి, మీకోసం నేను పనిచేస్తే బాధితుడిని వెళ్ళగోతాను, మీకు సింపతైజర్ని అవుతాను. బాధితుడి లిస్టులో ఈయన వేసుకోవడానికి సింపతైజర్కి తేడా ఉందా లేదా? వైఎస్ఆర్సీపీ సింపతైజర్కి ఈయన బాధితుడి రూపంలో ఎందుకు వెళ్తున్నాడు? మీది లాజిక్ వినండి. ఈ పెగాసిస్ అని పక్కన ఆడుకోమని చెప్పండి. ఈ పనికిమాల చెత్తతో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్కి వాడారు, సోము వీర్రాజు సాక్ష్యం, కేసు ఉంది. క్యాట్ లో కూడా నేను కాదు, క్యాట్ లో ఆయనకి సస్పెన్షన్ అప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం తెలుసా మీకు? ఏబి వెంకటేశ్వర గారు ఏంది మీ అబ్బాయికి కొనిపించారట కదా మీ అబ్బాయి. మా అబ్బాయి వాడు, మా అబ్బాయికి నాకు సంబంధం లేదు, మా అబ్బాయి ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ, ఆ వ్యాపారాలు ఆడు చేసుకుంటున్నాడు. ఇది ఆయన చెప్పిన వాంగ్మూలం ఈ ఇష్యూకి సంబంధించి. మీకు పెగాసిస్ కావాలి ఇప్పుడు, లేకపోతే ఇక్కడ అసలు విషయం కావాలా? వాళ్ళ అబ్బాయి ఇండిపెండెంట్ ఏంటి, పెగాసిస్ కొన్నాడు ఇజ్రాయెల్ నుంచి, ఆ పరికరాలు వాడారు, సోము వీర్రాజు సాక్ష్యం. రెండోది కోడికత్తిది సింపతైజర్, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ అంటే ఆడి వల్ల సింపతితో ప్రభుత్వం వచ్చిందా అనుకుందాం. మరి ఈయన మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు నేను పరామర్శించి వాళ్ళతో అన్న దగ్గర
ఆడు బాధితురా సింపతైజరా? అసలు పెట్టిందే వాడు క్లియర్ చెప్పాడు కదా, నేను వచ్చింది ఇక్కడ చంపడానికి. ప్రజలకి ఏర్ క్లియర్ చేయండి ఫస్ట్. సింపతైజర్, ప్రభుత్వం రావడం కోసం కోరికెత్తి జగన్మోహన్ రెడ్డి గ్రామ, ఇదే కదా మొన్నటిదాకా లేచిన అభియోగం. ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళ్ళారు? అది సింపతైజర్ కోసం ఎందుకు వెళ్ళారు? సింపతైజర్ కోసం బాధితుడు లిస్ట్ లో పెట్టి ఆయన ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు కోరికత్తాడు బాధితుడే అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం, నాకు తెలిసి కేసుల్లో నేను కూడా లా చదువుకున్న పాపానికి జడ్జి గారు, అరే వీడు కోరికత్తి పొడిచాడు కదా జగన్మోహన్ రెడ్డి, వీడి మీద ఫైనల్ వెరిడిక్ట్ ఇచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసావా వీడు నిన్నే పొడిచాడా అని అడుగుతాడుకి పిలుస్తాడు ఆయన. అంతేకాని జగన్మోహన్ రెడ్డి సినిమాల్లో చూడండి, చిరంజీవి గారును నాగార్జున వీళ్ళందరూ బండ్లెడ్డి మీద సాక్షిని బండి మీద తీసుకొచ్చి కోర్టులో అలా రాగండి అని చెప్పినట్టుగా ఊహించుకొని ఈ తపెలగలు చెప్పిన మాట అవుతుందా? అలా కాదు కదా, క్లియర్ గా చెప్పాడు కదా. కేసులో కూడా నేను చంపడానికి యాక్సిడెంట్ కేసులో ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కదా, ఆయన ఎప్పుడు పిలుస్తారండి? లాస్ట్ విట్నెస్ కింద ఆయన పిలుస్తారు. ఏంటండి మీరు, నేను కేసు చూడలేదు సార్, నా దగ్గర ఎఫ్ఐఆర్ వచ్చింది యాక్సిడెంట్ నేను ఎలా ఫిల్ చేశానని చెప్పి ఆయన అప్పుడు చెప్తారు. ఆ తర్వాత విట్నెస్ ప్రొటెక్షన్, విట్నెస్ వస్తారు. వీళ్ళకి ఏంటంటే ప్రజల్ని మన దగ్గర మోడస పాపరండి అయితే ప్రజల్ని ఎలాగైనా నమ్మించేయాలి, మనం నమ్మించగలం అన్న భరోసాలతో వీళ్ళు పనిచేస్తారు.